ఈరోజు మనం విశ్లేషించబోయే కథ నా జీవితంలో జరిగిన అత్యంత భయంకరమైన అనుభవం. నిజం చెప్పాలంటే అద్దె చాలా తక్కువగా ఉందన్న ఒకే ఒక్క కారణంతో ఆ ఫ్లాట్ని ఎంచుకోవటం నేను చేసిన అతిపెద్ద పొరపాటు. ఆ నిర్ణయం నన్ను ఎలాంటి చీకటి ఉచ్చులోకి నెట్టిందో తలుచుకుంటేనే ఇప్పటికి నా గొంతు వణుకుతోంది. ఈ విశ్లేషణలో ఆ 4 గోడల మధ్య అసలు ఏం జరిగిందనేది మనం లోతుగా చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ సమయం రాత్రి 2:12 ఇది కేవలం ఒక సమయం మాత్రమే కాదు, నా పీడకలకు స్టార్టింగ్ పాయింట్. సాధారణంగా భయం అనేది ఇలా ఖచ్చితమైన సమయానికి రాదు కదా అని మనం అనుకుంటాం. కానీ ఆ ఇంట్లో ప్రతి రాత్రి ఖచ్చితంగా ఇదే సమయానికి ఆ అదృశ్యశక్తి నా చుట్టూ ఉన్నట్లు అనిపించేది. ఈ 2:12 అనేది నా మెదడులో ఒక భయంకరమైన అలారంలా ముద్రించుకుపోయింది. ఈ 3 రాత్రుల్లో ఆ భయం ఎలా పెరిగిందో మనం ఈ టైంలైన్లో స్పష్టంగా చూడొచ్చు. భయం అనేది ఒక్కసారిగా రాలేదు. మొదటి రాత్రి ఒక చిన్న శబ్దంతో మొదలై, రెండో రాత్రికి ఏకంగా ఒక దెయ్యపు మగ్గుగా మారి, మూడవ రాత్రికి ఊహించని, గుండెల్ని పిండేసే నిజంగా ఎలా మారిందో ఇక్కడ మనం గమనించాలి. ఈ 3 రాత్రులు నన్ను ఒక మానసిక నరకంలోకి ఎలా నెట్టేశాయో ఇప్పుడు వివరిస్తాను. ముందుగా మొదటి రాత్రి ఆ కెటిల్ క్లిక్ శబ్దం గురించి మాట్లాడుకుందాం. ఆ రాత్రంతా పిన్ డ్రాప్ సైలెన్స్. కనీసం గాలి చప్పుడు కూడా లేదు. సరిగ్గా అప్పుడే వంటగదిలోని నీళ్ల కెటిల్ నుంచి ఒక చిన్న క్లిక్ శబ్దం. ధైర్యం చేసి వంటగదిలోకి వెళ్లి చూస్తే అంతా మామూలుగానే ఉంది. కెటిల్ పూర్తిగా చల్లగా ఉంది. ఎవ్వరూ దాన్ని వాడిన దాఖలాలే లేవు. సరే, ఏదో భ్రమపడ్డానులే అనుకునేలోపే హాల్లోని లైట్ ఎవ్వరూ తాకకుండానే దానంతట అదే వెలుగుతూ ఆరిపోవడం మొదలయ్యింది. ఒక్కసారి ఊహించుకోండి ఆ క్షణంలో నా పరిస్థితి ఎలా ఉంటుందో. నా చుట్టూ ఏదో అదృశ్య శక్తి ఉందన్న భయం నా వెన్నులో వణుకు పుట్టించింది. ఇక రెండో రాత్రి విషయానికొస్తే, దెయ్యం డెలివరీ. మొదటి రోజు జరిగిన దాన్ని ఒక పీడకలగా మరచిపోవాలని ఎంత ట్రై చేసినా నా వల్ల కాలేదు. మళ్ళీ అదే సమయం, ఖచ్చితంగా 212కి మళ్ళీ అదే క్లిక్ శబ్దం. కాని ఈసారి వంటగది నుంచి కాదు, లివింగ్ రూమ్ నుంచి. ఆ రాత్రి ఎలాగైనా ఈ రహస్యం తేల్చాలనుకున్నాను. గది తలుపు కొద్దిగా తెరిచి బయట గాఢాంధకారంలో ఉన్న ఆ మెట్లపై కూర్చున్నాను. ఆ చీకట్లో ఒక అదృశ్య శత్రువు కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎదురుచూడటం, అది ఎంత నరకమో మాటల్లో చెప్పలేను. అలా చీకట్లోంచి మెల్లగా లివింగ్ రూం వైపు తొంగి చూశాను. అక్కడ ఎవ్వరూ లేరు. కాని నా గుండె ఆగిపోయినంత పనయింది. ఎందుకో తెలుసా? ఆ రూం మధ్యలో ఉన్న టేబుల్ మీద ఒక టీ మగ్గుంది. అందులోంచి అప్పుడే పోసిన వేడివేడి టీ ఆవిర్లొస్తున్నాయి. ఇంట్లో నేను తప్ప ఎవ్వరూ లేరు కదా? మరెవరూ నాకోసం ఆ టీ తయారుచేశారు? అసలక్కడ ఏం జరుగుతోంది? భయంతో వణికిపోతూ పరుగెత్తుకుంటూ నా గదిలోకి వెళ్ళిపోయాను. సరిగ్గా అప్పుడే నా ఫోన్ బజ్ అయింది. తీసి చూస్తే ఒక మెసేజ్: డెలివరీ, మీ టీ రెడీ అయింది. ఇందులో అత్యంత భయానకమైన విషయమేంటంటే, ఆ మెసేజ్ వేరే ఎవరి నంబర్నుంచో రాలేదు. నా సొంత ఫోన్ నంబర్నుంచే నాకు వచ్చింది. నా ఫోన్ కూడా ఆ అదృశ్య శక్తి కంట్రోల్లోకి వెళ్ళిపోయిందన్న నిజం నన్ను దాదాపు పిచ్చివాడ్ని చేసింది. ఇక ఫైనల్గా 3వ రాత్రి, ఆ కెమెరాలో రికార్డైన ఆ భయంకరమైన నిజం. ఇక ఈ భరించలేని భయంతో 3వ రాత్రి హాల్ వైపు ఒక కెమెరాను సెట్ చేసి రికార్డింగ్ ఆన్ చేశాను. ఉదయాన్నే ఆ ఫుటేజ్ చూడటం మొదలుపెట్టాను. రాత్రి 2:12 వరకు అంత నార్మల్గానే ఉంది. కాని కరెక్ట్గా ఆ సమయానికి గోడమీద ఒక పెద్ద చీకటి నీడ క్రమంగా పెరుగుతూ కనిపించింది. అందులోంచి ఒక చేయి నెమ్మదిగా పాకుతూ ముందుకు వచ్చి టేబుల్ మీదున్న ఆ వేడి టీ మగ్గును ఎత్తడం రికార్డైంది. ఆ దృశ్యం చూస్తుంటే నా ఊపిరి ఆగిపోయింది. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ వీడియోను మళ్ళీ జూమ్ చేసి చూస్తే నాకర్థమైన ఒక భయంకరమైన నిజమేంటంటే, ఆ వీడియోలో ఉన్న చెయ్యి మరెవరిదో కాదు, నాదే. అవును, అది నా చేతే. నా ప్రమేయం లేకుండానే నేనే స్వయంగా నిద్రలో లేచి ఆ పనులన్నీ చేస్తున్నాను. ఏదో తెలియని అదృశ్య శక్తి నన్ను పూర్తిగా ఆవహించి నాతోనే నా పీడకలను ఆడిస్తుందన్న ఊహ నన్ను అమాంతం కుప్పకూలేలా చేసింది. ఇక మరుసటి రోజు ఉదయం ఆ ఇంటి యజమాని దాచిన చీకటి రహస్యమేంటో బయటపడింది. ఆ భయంకరమైన రాత్రి గడిచిన తర్వాత ఉదయాన్నే డోర్బెల్ మోగింది. తలుపు తెరిస్తే కళ్లలో ఏదో వింతైన భావంతో ఇంటి యజమాని నిలబడి ఉన్నాడు. అతన్నన్ను చూడగానే చాలా నెమ్మదిగా ఒక ప్రశ్న అడిగాడు: ఇక్కడ అద్దె ఎందుకంత తక్కువ అని మీరనుకుంటున్నారు అని. ఆ క్షణంలో నాకర్థమైంది, నేను అద్దెకు తీసుకుంది ఒక గదిని కాదు, ఒక మృత్యువలనే అని.
ఆ తర్వాత అతన్నన్ను కింద ఉన్న ఒక చీకటి బేస్మెంట్లోకి తీసుకువెళ్ళాడు. ఆ బేస్మెంట్లో నేను చూసిన దృశ్యాలు నా లైఫ్లోనే అత్యంత భయంకరమైనవి. అక్కడ ఒక పాత నీళ్ల కెటిలు పెట్టే ఉంది. దాని వెనుక డజన్ల కొద్దీ మురికిపట్టిన మగ్గులున్నాయి. వాటన్నిట్నీ ఏదో క్షుద్రపూజ కోసం దాచినట్లుగా పేర్చి ఉంచారు. కాని అసలు దారుణమేంటంటే ఆ ప్రతి మగ్గు అడుగుభాగంలోనూ ఒక వ్యక్తి ఫోటో అంటించి ఉంది. వణుకుతున్న చేతులతో ఆ మగ్గులను పరిశీలించాను. ఆ వరుసలో ఒక సరికొత్త మగ్గుంది. దాని అడుగుభాగంలో ఉన్న ఫోటోను చూడగానే నా గుండె ఆగినంత పనైంది. ఎందుకో తెలుసా? ఆ ఫోటో నాదే. నన్ను ఎవరైనా గమనిస్తున్నారో లేదో కాని నన్ను వాళ్లు టార్గెట్ చేశారన్న పచ్చి నిజం నా కళ్ల ముందు స్పష్టంగా కనిపించింది. ఆ పింగాణి మగ్గులు మామూలు మగ్గులు కావు. అవి మనుషుల ప్రాణాలను బంధించే ఉచ్చులు. ఇదంతా చూశాక మనం ఒకసారి ఆలోచించాలి. ఈ పీడకల ఆ చీకటి బేస్మెంటుతోనే ముగుస్తుందా? లేదా ఆ అదృశ్య శక్తి తన తర్వాటి మగ్గు అడుగునంటించడానికి ఇప్పటికే మరో అమాయకుడి కోసం వేట మొదలుపెట్టిందా? ఆ చౌకైన గది తర్వాత అద్దెదారు మరెవరో అన్న ఆలోచనే నాకిప్పటికీ నిద్రలేకుండా చేస్తోంది. మనం విశ్లేషించుకున్న ఈ భయంకరమైన కథ ఇక్కడితో ముగుస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా చాలా చౌకగా దొరుకుతోందంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి.